ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము మొదటి దినవృత్తాంతాల గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనాన్ని ధ్యానించుకుందాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనాన్ని ధ్యానించుకుందాం. నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గమనించినట్లయితే, ఎబ్బేజు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి మన ఇశ్రాయేల్ యొక్క ప్రజలను ఉద్దేశించి ఇశ్రాయేల్ యొక్క ప్రజలను గూర్చి దేవుని గూర్చి మరి దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉంటున్నాడు. నిత్యముగా నీవు నన్ను నిత్యముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటున్నాడు. మరి ఎబ్బేజు ప్రార్థన దేవుడు ఆలకించి ఉంటున్నాడు. ఎబ్బేజు ప్రార్థన దేవుడు అంగీకరించి ఉంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజల నిమిత్తం, మరి తన కుటుంబం నిమిత్తం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటున్నాడు. ఎందుకనగా మరి అంతకుముందు జరిగినటువంటి మరి అనేక సంఘటనలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఎబ్బేజు ప్రార్థనలో బలం ఉంటున్నది, ఎబ్బేజు ప్రార్థనలో శక్తి ఉంటున్నది, ఎబ్బేజు ప్రార్థనలో విజయం ఉంటున్నది. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క మాటల్లోనే మరి ప్రాముఖ్యమైనటువంటి మాటను మనం పరిశీలించినట్లయితే, ప్రార్థన మన జీవితాలకు మరి ఆధారము చేసుకొని, ప్రార్థన మన జీవితాలకు ఆధారము చేసుకొని మనం జీవించినప్పుడు, ప్రార్థించినప్పుడు దేవుడు మన మొరలను ఆలకిస్తూ ఉంటున్నాడు. మన అడగక మునిపే మన అక్కరను తెలిసినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఎందుకనగా ఆయన సర్వాంతర్యామిగా ఉంటున్నాడు, సర్వము ఎరిగినటువంటి దేవుడుగా ఆయన ఉంటున్నాడు. ఎబ్బేజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటున్నాడు. ఎందుకనగా మరి దేవుని శక్తిని ఎరిగినటువంటి వాడు, దేవుని యొక్క బలాన్ని ఎరిగినటువంటి వాడుగా ఉంటున్నాడు. దేవుడే సహాయం చేయగలడు అనేటువంటి గుర్తెరిగినటువంటి వ్యక్తిగా ఎబ్బేజు ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రార్థన కొన్ని సందర్భాల్లో మన ప్రార్థనకు జవాబులు మరి వెంటనే రావు. కానీ మనం ఏం చేస్తుంటున్నాము, ప్రార్థించిన వెంటనే మనకు మరి ఫలితము దొరకాలని ఆశపడుతుంటున్నాం. ఎందుకనగా మన మనుషులము, మన నైజం ఏంటనగా మనం ప్రార్థించిన వెంటనే దానికి ప్రతిఫలం రావాలని ఆశపడతాం. కానీ తన కుటుంబం కొరకు, ఇశ్రాయేల్ దేవుడైనటువంటి పరిశుద్ధ దేవుని దగ్గర ఎబ్బేజు ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. మన ప్రార్థన ఏ రీతిగా ఉంటున్నది? మరి బైబిల్లో భక్తులు ప్రార్థించారు, అనేక మంది ప్రార్థనలో మరి విజయాలను పొందుకున్నటువంటి వ్యక్తులను మనం చూస్తుంటున్నాం. ప్రార్థనలో మరి జయాలను పొందుకున్నటువంటి వ్యక్తులను మనం చూస్తుంటున్నాం. ప్రార్థించినప్పుడు జరిగినటువంటి గొప్ప కార్యాలను మనం చూస్తుంటున్నాం. మన ప్రార్థన మరి ఏ రీతిగా ఉంటున్నది? మన ప్రార్థన దేవునికి అంగీకార యోగ్యముగా ఉంటున్నదా? ఒకవేళ అంగీకార యోగ్యము కాలేదని నువ్వు ఎంచుకుంటూ ఉంటున్నావేమో. మరి మన సొంత మరి ఆలోచనలతోనూ మన ఇష్టాల కొరకు, మన అవసరతల కొరకు మరి కాకుండా మరి ఇంకొకరి కొరకు మనం ప్రార్థించేటువంటి వారిగా మనం ఉండాలి. మన ప్రార్థనను ఆయన అంగీకరించే విధంగా మనం ప్రార్థించాలి. విసుగక ప్రార్థించాలి, సనుగకుండా మనం ప్రార్థించాలా. ఆ ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థన అంగీకరించి ఆ ప్రార్థనకు జవాబు దయచేస్తాడని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చినగాక. ఆమేన్.